'ఎమిలీ ఇన్ పారిస్' సీజన్ 5లో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. స్టోరీ ఈ రూట్‌లో వెళ్తుంది అని మనం ఫిక్స్ అయ్యే గ్యాప్‌లోనే ఒక పెద్ద ప్లాట్ ట్విస్ట్‌తో మనల్ని సర్ప్రైజ్ చేశారు. ఎందుకంటే సీజన్ ఎండ్ అయ్యేసరికి ఎమిలీ జస్ట్ పారిస్ డ్రామా అండ్ రిలేషన్‌షిప్ కేయాస్ మధ్య ఉండటమే కాదు. ఎమిలీ లిటరల్‌గా రోమ్ నుండి సొలిటానోకి, తర్వాత పారిస్‌కి, ఆ తర్వాత వెనిస్‌కి వెళ్లి ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే కొత్త ఎమిలీలా తిరిగి వచ్చింది. సో, ఈరోజు మనం సీజన్ 5లో ఏం జరిగిందో బ్రేక్ డౌన్ చేద్దాం. మనం చూసిన బ్రేకప్స్ అండ్ ప్యాచప్స్‌కి యాక్చువల్ మీనింగ్ ఏంటి? ఎమిలీ ఫైనల్‌గా ఎవరితో ఉంది? మిండీ, ఆల్ఫీ అండ్ నీకో గురించి ఏం రివీల్ అయింది? అండ్ సీజన్ 6కి ఉన్న బిగ్గెస్ట్ సెటప్స్ ఏంటి? ఎందుకంటే ఈ ఫినాలే బేసికల్లీ క్లిఫ్ హ్యాంగర్స్‌కి ఒక రన్‌వే షోలా ఉంది. మీరు ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఆల్రైట్, ఇంక స్టార్ట్ చేద్దాం. సీజన్ 5లో బేసికల్లీ ఎమిలీ ఒక ఫుల్‌ఫిల్ లైఫ్ బిల్డ్ చేసుకుందాం అనుకుంది. లిల్లీ కాలిన్స్ చెప్పినట్లు ఎమిలీ తన కెరియర్ సక్సెస్, ఫ్రెండ్‌షిప్ అండ్ లవ్ లైఫ్ అన్నీ ఒకేసారి మేనేజ్ చేయాలని చూస్తుంది. అండ్ ఆ ప్లాన్ మెస్సీగా వెళ్తుంది. ఎందుకంటే ఎమిలీ విషయంలో ఎప్పుడూ మెస్సీగానే ఉంటుంది కాబట్టి. డారెన్ స్టార్ తన ఫోకస్ ఎప్పుడు వర్క్ అండ్ రిలేషన్‌షిప్స్ మధ్య స్ప్లిట్ అయి ఉంటుంది అని పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశారు. ఈ 2 తనకి మెయిన్ ప్రియారిటీసే. అండ్ కొన్నిసార్లు ఒకటి ఇంకో దానికి అడ్డంగా వస్తుంది. అదే సీజన్ 5లో మెయిన్ పాయింట్. ఎమిలీకి అన్నీ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవ్వాలి అని ఉంటుంది. కానీ ఈ ఇయర్ తను నిజంగానే రిస్క్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అండ్ కెరియర్ పరంగా తన ముందు ఎప్పుడూ లేని విధంగా బిహేవ్ చేస్తుంది. పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ దట్ క్రాక్స్. సీజన్ 5 స్టార్ట్ అయ్యే టైంకి ఎమిలీ మార్సెలోతో తన బెస్ట్ ఎమిలీ ఇన్ రోమ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. మార్సెలో బేసికల్లీ చాలా చార్మింగ్‌గా, స్టేబుల్‌గా ఉంటాడు. అండ్ ఫస్ట్ టైమ్ ఎమిలీ కూడా తనతో చాలా కామ్‌గా కనిపిస్తుంది. కానీ వాళ్ళ రిలేషన్‌షిప్ డే 1 నుండి వర్క్‌తో టై అప్ అయి ఉంది. ఎందుకంటే ఎమిలీ రోమ్ ఆఫీస్‌ని రన్ చేస్తూ మురటోరీ బ్రాండ్‌ని డీల్ చేస్తుంది. ఆ బ్రాండ్‌ని మార్సెలో వాళ్ళ మదర్ ఆంటోనియా లీడ్ చేస్తుంది. ఆమెకి అసలు బిజినెస్ ఎవాల్వ్ చేసే ఇంటెన్షన్ లేదు. ఈ స్టోరీలో పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఎమిలీ మురటోరీ కోసం ఒక ఇంటిమేట్ ఫ్రాగ్రెన్స్ లాంచ్ పార్టీ సెట్ చేస్తుంది. కానీ ఒక లైవ్ స్ట్రీమ్ వల్ల సొలటానో ఓవర్‌నైట్ టూరిస్ట్ స్పాట్‌లా మారిపోయి మొత్తం సీన్ పక్కకి వెళ్ళిపోతుంది. ఆంటోనియా దీన్ని నెగెటివ్‌గా తీసుకొని ఏజెన్సీని ఫైర్ చేస్తుంది. అండ్ అప్పుడే ఎమోషనల్ బిట్రేయల్ స్టార్ట్ అవుతుంది. మార్సెల్లో ఒక విషయం రివీల్ చేస్తాడు. ఫ్రాగ్రెన్స్ సక్సెస్ అయ్యే కొద్దీ జేవీఎంఏ వాళ్ళ కంపెనీని అక్వైర్ చేయడానికి ఆఫర్ పెంచారు అని అండ్ తన డీల్ నెగోషియేషన్స్ గురించి ఎమిలీకి చెప్తాడు. సో ఎమిలీ ఎప్పుడు చేసినట్టే ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి బిట్రేయల్‌గా ఫీల్ అయ్యి రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేస్తుంది. ఇంకా ఎపిసోడ్ 4లో బ్రేకప్ చేసుకొని తిరిగి పారిస్‌కి వెళ్ళిపోతుంది. తర్వాత మార్సెలో తన ఫ్యామిలీ కంపెనీని వదిలేసి నికోలాస్‌తో కలిసి తన సొంత ఫ్యాషన్ హౌస్ స్టార్ట్ చేసినట్లు ఎమిలీకి తెలుస్తుంది. ఇప్పుడు మార్సెలో తిరిగి ఎమిలీ ఆరిజిన్‌లోకి వస్తాడు. అండ్ సడెన్‌గా తనకి ఒక మార్కెటింగ్ కంపెనీ అవసరం పడుతుంది. ఇది ఎమిలీని మళ్ళీ మార్సెలో వరల్డ్‌లోకి లాగేస్తుంది. అండ్ దాంతో తను అనవసరంగా తొందరపడినట్టు ఫీల్ అవుతుంది. లిల్లీ కాలిన్స్ ఎమిలీ గ్రోత్‌ని ఎలా ఫ్రేమ్ చేశారంటే, ఎమిలీ తన ఎమోషన్స్‌ని ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాతే ఇంకొక షాట్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ అవుతుంది. ఏదో ఈగో వల్ల ఒక మీనింగ్‌ఫుల్ రిలేషన్‌షిప్‌ని వదులుకోదు. సో, ఎమిలీ అండ్ మార్సెలో మళ్ళీ రీయూనైట్ అవుతారు. ఎమిలీ తనకి వెనిస్ ఫ్యాషన్ వీక్‌లో స్పాట్ సెక్యూర్ చేస్తుంది. అండ్ ఆ షో ఒక పెద్ద సక్సెస్ అవుతుంది. దాంతో ఆంటోనియా కూడా ఇంప్రెస్ అయ్యి ఫైనల్‌గా మార్సెలోని ఒక ట్రూ డిజైనర్‌గా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడితో హ్యాపీ ఎండింగ్ అవ్వాలి కదా! కాదు. అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ వదిలారు. ద ఫినాలే ఇన్ వెనిస్. ఇప్పుడు మనం ఫినాలేలో జరిగింది బ్రేక్ డౌన్ చేద్దాం. అందరూ మార్సెల్లో షో కోసం వెనిస్‌లో ఉంటారు. కానీ వెన్యూ మొత్తం వెనిస్ ఆక్వా టైడ్స్ వల్ల ఫ్లడ్ అయిపోతుంది. అప్పుడే ఎమిలీ తన క్రియేటివ్ బ్రెయిన్‌ని యూజ్ చేసి ఆ సిట్యుయేషన్‌ని రెయిన్ బూట్స్ అండ్ పాంచోస్‌తో ఒక ఫ్యాషన్ మూవ్‌మెంట్‌లా మార్చేస్తుంది. షో సూపర్ సక్సెస్ అవుతుంది. మార్సెలో వాళ్ళ మదర్ ఆమె లాసూట్‌ని డ్రాప్ చేసి పబ్లిక్‌గా మార్సెలోని పొగుడుతూ హౌస్ ఆఫ్ మురటోరీ ఫ్యూచర్‌ని తన చేతిలో పెడుతుంది. ఎగ్జాక్ట్‌లీ అప్పుడే మార్సెలో ఎమిలీ దగ్గర ఒక బాంబ్ పేలుస్తాడు. తను కంపెనీ రన్ చేయడానికి మళ్ళీ సొలటోనాకి వెళ్ళిపోవాలి కాబట్టి ఎమిలీని కూడా తనతో పాటు రమ్మంటాడు. వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆ లైఫ్‌ని ఇన్‌హెరిట్ చేసుకొని అక్కడే ఒక ఫ్యూచర్ బిల్డ్ చేసుకుందాం అంటాడు. కానీ ఎమిలీ అప్పటికే ఫుల్ టెన్షన్‌లో ఉంటుంది. ఎందుకంటే తనకి మార్సెల్లో బ్యాగ్‌లో ఒక ఎంగేజ్‌మెంట్ రింగ్ దొరుకుతుంది. మార్సెల్లో ప్రపోజ్ చేస్తాడు అని తను ఫిక్స్ అయిపోతుంది. ఒకవైపు ఆ లైఫ్ గురించి ఇమాజిన్ చేసుకుంటూ, ఇంకొక వైపు తనకి ఆ లైఫ్ స్టైల్ ఇష్టం లేదు అని రియలైజ్ అవుతుంది. సో అదే రైడ్‌లో మార్సెల్లో రింగ్ బాక్స్ బయటికి తీయగానే ఎమిలీ ఒక్కసారిగా టెన్షన్‌లో "వాట్? నువ్వంటే నాకు ఇష్టమే. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. పారిస్‌లో ఉన్న నా లైఫ్‌ని వదిలేసి నీతో రాలేను" అని తన మనసులో మాట బయటికి చెప్పేస్తుంది. అప్పుడు మార్సెల్లో అది ఎమిలీ కోసం తెచ్చిన రింగే కాదు. ఆ రింగ్ మిండీ కోసం నీకో తెచ్చాడు అని నిజం చెప్పేస్తాడు.
సో, ఎమిలీ యాక్సిడెంటల్‌గా మిండీ బిగ్ మూవ్‌మెంట్‌ని స్పాయిల్ చేయడమే కాకుండా తన రిలేషన్‌షిప్‌ని కూడా ఎండ్ చేసుకుంది. ఎందుకంటే ఎమిలీ రియాక్షన్‌ని చూసి మార్సెలోకి తన ఇంటెన్షన్ అర్థమైపోయింది. వాళ్ళిద్దరూ చాలా మెచ్యూర్‌గా మాట్లాడుకొని బ్రేకప్ చేసుకుంటారు. అప్పుడు ఎమిలీ ఒక లైన్ చెప్తుంది. యాక్చువల్లీ అదే తన సీజన్ 5 క్యారెక్టర్ ఆర్క్‌ని సమ్మరైజ్ చేస్తుంది. "ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డ్రీమ్ బట్ ఇట్స్ నాట్ మైన్" అని చెప్తుంది. ఈ బ్రేకప్ మనకి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే అందులో బాధ కంటే ఎక్కువ మెచ్యూరిటీ కనిపిస్తుంది. లిల్లీ కాలిన్స్ చెప్పినట్టు ఈ సెకండ్ స్ప్లిట్ ఎమిలీ తీసుకున్న మోస్ట్ మెచ్యూర్ రొమాంటిక్ డెసిషన్. ఎందుకంటే తను తనని జడ్జ్ చేసుకోదు అండ్ మార్సెలోని కూడా బ్లేమ్ చేయదు. ఇక అందరూ వెయిట్ చేస్తున్న మెయిన్ క్వెషన్, హూ డస్ ఎమిలీ ఎండ్ అప్ విత్? టెక్నికల్లీ సీజన్ 5 ఎండ్ అయ్యే టైంకి ఎమిలీ ఒంటరిగానే ఉంటుంది. కానీ ఫినాలేలో మనకి ఒక క్లియర్ హింట్ ఇచ్చేశారు. అదే గ్యాబ్రియల్ ఎండ్ గేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. ఎందుకంటే ఈ సీజన్‌లో గ్యాబ్రియల్ ఆర్క్ మొత్తం తను ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవడం గురించే ఉంటుంది. స్టార్టింగ్‌లో ఎమిలీని తిరిగి విన్ అవ్వడానికి రోమ్‌కి వెళతాడు. కానీ మార్సెలోతో ఎమిలీ ఎంత హ్యాపీగా ఉందో చూసి తనని డిస్టర్బ్ చేయకుండా తిరిగి వచ్చేస్తాడు. లిల్లీ కాలిన్స్ కూడా ఇదే చెప్పారు. గ్యాబ్రియల్ ఎమిలీ హ్యాపీనెస్‌ని అర్థం చేసుకొని తనకు మార్సెలోతో స్పేస్ ఇవ్వడం కరెక్ట్ అని. అండ్ వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా హానెస్ట్‌గా, ఓపెన్‌గా ఉన్నారని. తర్వాత పారిస్‌కి వచ్చాక గ్యాబ్రియల్ అండ్ ఆంటోనియా మధ్య ఉన్న వర్క్ క్రైసిస్‌ని ఎమిలీ సాల్వ్ చేస్తుంది. దీనివల్ల గ్యాబ్రియల్‌కి ఒక పెద్ద ఆఫర్ వస్తుంది. బిలియనేర్ థామస్ గ్యాబ్రియల్‌ని తన యాట్‌లో ప్రైవేట్ చెఫ్‌గా హైర్ చేసుకుంటాడు. సో, గ్యాబ్రియల్ మళ్ళీ పారిస్‌ని వదిలేసి వెళ్తాడు. కానీ ఈసారి అది డ్రామాటిక్‌గా ఏముండదు. ఎమిలీ అండ్ గ్యాబ్రియల్ మధ్య ఒక బిట్టర్ స్వీట్ అండ్ గ్రేస్‌ఫుల్ గుడ్ బై జరుగుతుంది. ఇంకా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే క్రియేటర్ డారెన్ స్టార్ స్ట్రెయిట్‌గా వీళ్ళ మధ్య డోర్ ఎప్పుడూ ఓపెనే ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఇంకా లాస్ట్ సీన్‌కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే గ్యాబ్రియల్ యాట్ మీద ఉంటాడు. తనకి గ్రీస్‌లో కొంచెం టైమ్ ఆఫ్ దొరుకుతుంది. అండ్ సిల్వీ ఎమిలీ అఫీషియల్లీ సింగిల్ అని తనకి మెసేజ్ చేస్తుంది. వెంటనే గ్యాబ్రియల్ ఎమిలీని తనతో పాటు సీ ట్రిప్‌కి రమ్మని ఒక పోస్ట్ కార్డ్ రాస్తాడు. కరెక్ట్‌గా చూస్తే ఎమిలీ ఇంకా గ్యాబ్రియల్‌తో కలవలేదు కానీ షో ఎండింగ్ అయితే వాళ్ళు కలుస్తారు అని హింట్ ఇస్తుంది. ద ట్రయాంగిల్ దట్ స్టోల్ ఎమిలీస్ స్పాట్‌లైట్. ఈ సీజన్ యూజువల్ ఫార్ములాని మొత్తం రివర్స్ చేసేసింది. నార్మల్లీ ఎమిలీ ఇద్దరు అబ్బాయిల మధ్య స్టక్ అయి ఉంటుంది. కానీ ఈసారి అది మిండీకి జరిగింది. ఎమిలీ రోమ్‌లో ఉన్నప్పుడు మిండీ అండ్ ఆల్ఫీ కూడా అక్కడికే వెళ్తారు. అక్కడ ఒక వెకేషన్ ఫీలింగ్‌లా స్టార్ట్ అయింది కాస్త ఒక రియల్ రిలేషన్‌షిప్‌లా మారిపోతుంది. కానీ ఎమిలీకి ఈ విషయం చెప్పడానికి మిండీకి కొంచెం భయమేస్తుంది. ఎస్పెషల్లీ నికో తిరిగి వచ్చి ఇంకొక ఛాన్స్ అడిగినప్పుడు. అప్పుడే మిండీ ఆల్ఫీతో రిలేషన్‌షిప్‌ని పబ్లిక్ చేయకూడదని ఫిక్స్ అవుతుంది. అండ్ దీంతో ఆల్ఫీ బ్రేకప్ చేసుకుంటాడు. డారెన్ స్టార్ టేక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మిండీ అండ్ ఆల్ఫీ కలిసి ఉండడంలో లైన్ క్రాస్ చేసే విషయం ఏం లేదు. ఎందుకంటే ఎమిలీ అండ్ ఆల్ఫీ నిజంగానే ఒకరి హ్యాపీనెస్ ఒకరు కోరుకుంటారు. కానీ ఈ విషయం తెలిసినప్పుడు ఎమిలీ చాలా హర్ట్ అవుతుంది. మెయిన్‌లీ మిండీ ఈ విషయం సీక్రెట్‌గా ఉంచడం వల్ల. క్రియేటర్ స్టార్ దీన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది ఆల్ఫీ కోసం జరిగిన ఫైట్ కాదు. హానెస్టీ గురించి జరిగిన ఫైట్. లిల్లీ కాలిన్స్ డైరెక్ట్‌గా చెప్పిందేంటంటే మిండీ అండ్ ఆల్ఫీ స్టోరీ లైన్‌లో మోస్ట్ పెయిన్‌ఫుల్ పార్ట్ ఆ అబద్ధాలు చెప్పడమే. వాళ్ళిద్దరి మధ్య అసలు ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ గొడవ తగ్గడానికి ఫుల్ ఎపిసోడ్ వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్‌షిప్పే రియల్ లవ్ స్టోరీ అని మేకర్స్ మనకి చెప్తున్నారు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే నీకో జేవీఎంఈని వదిలేసి మిండీకి ప్రయారిటీ ఇస్తాను అని ప్రూవ్ చేసుకుంటాడు. మిండీ దీన్ని తను ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఒక గ్రాండ్ గెస్చర్‌లా ఫీల్ అవుతుంది. సో, తను మళ్ళీ నికోతో కలిసిపోతుంది. కానీ ఆల్ఫీకి మాత్రం నికో బ్యాడ్ న్యూస్ అనే అనిపిస్తుంది. అండ్ తను మిండీకి వాడు పాములాంటోడు అని వార్న్ చేస్తాడు. తర్వాత ఎపిసోడ్ 10లో ఆల్ఫీ మిండీకి కాల్ చేసి తన ఫీలింగ్స్‌ని కన్ఫెస్ చేస్తాడు. వాళ్ళు పారిస్‌కి వచ్చాక కలవాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఆ మూమెంట్ అసలు రానే రాదు. ఎందుకంటే వెనిస్‌లో నికో ప్రపోజ్ చేసినప్పుడు మిండీ యెస్ అని చెప్పేస్తుంది. తర్వాత తను పారిస్‌కి తిరిగి వచ్చాక ఆల్ఫీని కలుస్తుంది. అండ్ ఆల్ఫీ చాలా ఫ్యూరియస్‌గా తనతో చాలా క్లియర్‌గా నువ్వు పెద్ద మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పేస్తాడు. ఇంక ఎమిలీ వచ్చి నీకింకా ఆల్ఫీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు మిండీ దగ్గర అసలు ఆన్సర్ ఉండదు. సీజన్ 5 బిజినెస్ ఫైస్. సెల్వి రూమ్‌లో ఒక కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తుంది. అండ్ క్లయింట్స్‌తో కనెక్ట్ అవ్వడానికి తన ఫ్రెండ్ ప్రిన్సెస్ జైన్‌ని హెల్ప్ అడుగుతుంది. జైన్‌కి చాలా కనెక్షన్స్ ఉంటాయి. కానీ ఆమె పర్సనాలిటీ అండ్ సెల్ఫ్ ప్రమోషన్ ఎమిలీకి పిచ్చెక్కిస్తాయి. ఇంకా ఫినాలేలో జరిగిన సోలటానో లైవ్ స్ట్రీమ్ డిజాస్టర్‌కి కూడా జైనే రెస్పాన్సిబుల్. దీనివల్ల మురటోరి బ్రాండ్‌ని ఏజెన్సీ ఫైర్ చేస్తుంది. ఇదే కాకుండా లూక్ చేసిన ఎక్స్‌ట్రా మిస్ వల్ల బావాత్సా అకౌంట్ పోయి ఎపిసోడ్ 4 కల్లా సిల్వీకి మాక్సిమం ఇటాలియన్ క్లయింట్స్ దూరం అయిపోతారు. సో, అక్కడ రోమ్ ఆఫీస్‌ని క్లోజ్ చేసి అందరూ పారిస్‌కి రిటర్న్ వచ్చేస్తారు. తర్వాత ఫినాలేలో మనకి ఒక పెద్ద బాంబ్ పేలుస్తారు. ఏజెన్సీ సీరియస్ ఫైనాన్షియల్ ట్రబుల్‌లో ఉందని తెలుస్తుంది. ఎందుకంటే లారాన్ పెద్ద డెబ్ట్‌లో ఉంటాడు. సిల్వీ తనకి డివోర్స్ ఇచ్చినా కూడా ఆ డెబ్ట్‌కి రెస్పాన్సిబుల్ అయ్యే ఛాన్స్ కొంచెం ఉంటుంది. సో, సిల్వీ వెంటనే డివోర్స్ డిమాండ్ చేస్తుంది. ఎమిలీ
తను తిరిగి వచ్చాక అన్నీ నార్మల్‌గా ఉంటాయి అనుకుంటుంది. కానీ ఏజెన్సీ కొలాప్స్ అయ్యే స్టేజ్‌లో ఉందని తెలుసుకుంటుంది. ఎగ్జాక్ట్‌లీ అప్పుడే ప్రిన్సెస్ జైన్ సడెన్‌గా సేవియర్‌లా ఎంట్రీ ఇస్తుంది. జైన్ హస్బెండ్ చనిపోవడం వల్ల ఆమె తన పలాట్సోని 4 సీజన్స్‌కి అమ్మేసి ఒక ఫార్చ్యూన్ సంపాదిస్తుంది. అండ్ ఏజెన్సీలో ఎక్విటీ పార్ట్నర్‌గా జాయిన్ అవుతుంది. డారెన్ స్టార్ ఒపీనియన్‌లో ఈ కొత్త ఈక్వేషన్ వల్ల వాళ్ళ ముగ్గురి మధ్య చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే సిల్వీ అండ్ ఎమిలీ ఆ జైన్‌ని హ్యాండిల్ చేయాలంటే వీళ్ళిద్దరూ యునైట్ అవ్వడం ఒకటే దారి అని అనుకుంటారు. ఇంకా ఫైనల్‌గా మనం థియరీస్ అండ్ ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సీజన్ 6 గురించి అనౌన్స్‌మెంట్ ఇంకా రాకపోయినా స్క్రిప్ట్ రైటింగ్ మాత్రం నెక్స్ట్ సీజన్‌కి ప్లాట్‌ని చాలా క్లియర్‌గా సెట్ చేసింది. ఫస్ట్ పాయింట్ ద ఆబ్వియస్ గ్రీస్. గ్యాబ్రియల్ గ్రీస్‌లో ఉంటాడు అండ్ ఎమిలీ ఇప్పుడు సింగిల్. క్రియేటర్ డారెన్ స్టార్ కూడా ఎమిలీ ఆ ఇన్విటేషన్‌కి యెస్ చెప్తుందని నేను ఆశిస్తున్నాను అని చాలా డైరెక్ట్‌గా చెప్పారు. సో సీజన్ 6 కనుక ఉంటే మనం డెఫినెట్‌గా గ్రీస్ ఆర్క్ చూస్తాం. సెకండ్ ఎమిలీ అండ్ గ్యాబ్రియల్. ఈ సీజన్‌లో వాళ్ళ వైబ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. వాళ్ళు టాక్సిక్‌గా కాకుండా చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నారు. ఒకరి స్పేస్‌ని ఒకరు రెస్పెక్ట్ చేసుకున్నారు. యూజువల్లీ ఒక ఫైనల్ పుష్‌కి ముందు క్యారెక్టర్స్‌ని ఇలాగే రీరైట్ చేస్తారు. థర్డ్ మిండీస్ ఎంగేజ్‌మెంట్. షో కావాలని మిండీ అన్‌సర్టెనిటీ అండ్ ఆల్ఫీ హార్ట్ బ్రేక్‌తో ఎండ్ అయింది. ఆ ఎంగేజ్‌మెంట్ రింగ్ బేసికల్లీ ఒక టైమ్ బాంబ్ లాంటిది. సీజన్ 6లో మిండీ డెఫినెట్‌లీ ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ ఫాల్‌ఔట్‌లోకి ఎమిలీని కూడా లాగుతారేమో. ఎందుకంటే మిండీ అండ్ ఆల్ఫీ ఇద్దరిని ఎమిలీ మాత్రమే సరిగ్గా అర్థం చేసుకోగలదు. ఫోర్త్ ప్రిన్సెస్ జైన్ ఈస్ ద న్యూ విలన్. ఆమె ట్రెడిషనల్ విలన్ కాదు. కానీ ఏజెన్సీ కల్చర్‌ని, పవర్ డైనమిక్స్‌ని అండ్ ఎమిలీ కెరియర్‌ని ఆమె చేంజ్ చేయబోతుంది. ఎమిలీ ఒకవేళ గ్రీస్‌కి వెళ్ళిపోతే పారిస్‌లో తన స్పాట్ కోసం ఆమెతో ఫైట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫిఫ్త్ ఎమిలీస్ ఫుల్‌ఫిల్ లైఫ్ థీమ్. సీజన్ 5 ఎండ్ అయ్యే టైంకి ఎమిలీ ఒక స్మాల్ టౌన్ డ్రీమ్ లైఫ్ పైన తనని చూస్ చేసుకుంటుంది. సో సీజన్ 6లో ఎమిలీ తన ఐడెంటిటీని మిస్ అవ్వకుండా ఒక రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయగలదా? ఇదే సీజన్ 6లో పెద్ద క్వెషన్. ఎస్పెషల్లీ గ్యాబ్రియల్‌తో అలా గ్రీస్‌కి వెళ్ళే టెంప్టేషన్ ఉన్నప్పుడు తన లైఫ్‌ని, తన కెరియర్‌ని తను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో చూడాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.